కుక్క ఏ రంగులో ఉన్నా, ఏ ఎత్తులో ఉన్నా, తోక చిన్నదైనా పెద్దదైనా వాటికి ఉండేది మాత్రం గొప్ప హృదయం. ఆ హృదయంలో ఉండేదే విశ్వాసం. మనిషికి అలా కాదు. అందరికీ నమస్కారం. అందరూ బాగుండాలని శివయ్యను, దుర్గామాతను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సమ్మర్ వచ్చేసింది. మూగజీవులు ఆకలి అని అడగలేవు. అడగకపోయినా వాటి ఆకలిని తీర్చడం మన బాధ్యత. మీ స్ట్రీట్లో ఉన్న డాగ్స్కి ఫుడ్, వాటర్ పెట్టండి ప్లీజ్. ఈ రోజుల్లో మనుషుల్లో లేని విశ్వాసం జంతువుల్లో ఉంది. 3 రోజులు ఒక కుక్కకి అన్నం పెట్టి చూడండి. అది 3 సంవత్సరాలైనా మీపై విశ్వాసం చూపిస్తుంది. అదే ఒక మనిషికి 3 సంవత్సరాలు అన్నం పెట్టి చూడండి. వారు మీపై విశ్వాసాన్ని 3 రోజుల్లోనే మర్చిపోతారు. కనికరం లేని మనుషుల కన్నా విశ్వాసం కల జంతువులు మిన్న కల్మషం లేని ప్రేమంటే వాటిదే ఎంతో విశ్వాసంగా ఉంటాయి. విశ్వాసం అనేది ఒక చిన్న పదం. దీనిని చదవడానికి 1 సెకండ్ పడుతుంది. ఆలోచించడానికి 1 నిమిషం పడుతుంది. అర్థం చేసుకోవడానికి 1 రోజే పడుతుంది. నిరూపించుకోవడానికి జీవితకాలం పడుతుంది. ఎక్కడ విశ్వాసం ఉంటుందో అక్కడ ప్రేమ ఉంటుంది. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ శాంతి ఉంటుంది. ఎక్కడ శాంతి ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు. ఎక్కడ దేవుడు ఉంటాడో అక్కడ ఆనందం ఉంటుంది. ఎంత సంపాదించినా, ఎంత వెనకేసుకున్నా అవన్నీ తాత్కాలికం. సంవత్సరంలో 1 రోజు సంపాదనను ఇలాంటి వారి ఆకలి తీర్చడానికి ఉపయోగించు. నువ్వు 1 కోటి రూపాయలు దేవుని హుండీలో వేసినా రానంత పుణ్యం వస్తుంది, ఆనందం వస్తుంది. వ్యక్తిగతంగా ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే పక్కవారికి సాయం చేసేందుకు సమయం కేటాయించిన వారే నిజమైన మనుషులు. మనకు ఎంత ఆస్తి ఉన్నా తినేది ఆహారాన్ని. మనకెంత గుర్తింపు ఉన్నా అందరూ చూసేది మంచి గుణాన్ని. మనమెంత మంచి కులంలో పుట్టినా అందరూ చూసేది మంచితనాన్ని. మనదెంత గొప్ప మతమైనా అందరూ చూసేది మానవత్వాన్ని. ధనముంటే ధనవంతుడు అంటారు. అదే దానం చేస్తే భగవంతుడు అంటారు. ఇది తెలియక చాలామంది ధనవంతులుగా మిగిలిపోతున్నారు. దైవం గుళ్ళల్లో ఉండదు. మనసుతో చూస్తే వారికి చుట్టూ ఎటు చూసినా అణువణువుగా దేవుడు కనిపిస్తాడు. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడమే నిజమైన దైవ సేవ. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం మన బాధ్యత.